మైత్రి దొంగ అని ఇంద్ర నింద వేస్తాడు. అది తట్టుకోలేకపోయిన అరవింద్ మైత్రిపై ఉన్న ప్రేమనంతా బయట పెట్టేస్తాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సప్తపది సీరియల్ మే 26 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, పూజారి గారు అరవింద్ మైత్రిల చేత ఇంట్లో పూజ చేయిస్తూ ఉంటారు. తన కన్న తల్లి కోసం అరవింద్ ఈ పూజ చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే మరోవైపు ఇంద్ర ఈ పూజను చెడగొట్టడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. పుల్లయ్యకి నగలు ఇచ్చి ఆనందరావు ఇంట్లో దాయమంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన పుల్లయ్య జరిగింది తలుచుకుంటాడు. మా ఇద్దరికి విడాకులు అయిపోయాక నేనిచ్చిన నగలన్నీ తను నాకు ఇచ్చేసింది. ఇప్పుడు ఈ నగలు ఆనందరావు ఇంట్లో పెట్టు. పూజ జరిగే సమయానికి నేనొచ్చి మైత్రికి నేనిచ్చిన నగలు నాకు తిరిగి ఇవ్వలేదని గొడవ చేసి పూజ ఆగిపోయేలా చేస్తాను అంటాడు ఇంద్ర. ఇంద్ర ప్లాన్ ప్రకారమే పుల్లయ్య ఆనందరావు ఇంట్లో ఆనందరావు బ్యాగ్ లో ఆ నగలు దాచేస్తాడు. ఇక వెంటనే ఇంద్రకి ఫోన్ చేస్తాడు పుల్లయ్య. నువ్వు చెప్పినట్లే నగలు దాచిపెట్టాను, నువ్వు వెంటనే వచ్చేయని అంటాడు. ఇక ఇంద్ర సరిగ్గా పూజ జరిగే సమయానికి ఎంట్రీ ఇస్తాడు. నీకు అసలు ఏమి పని లేదా? మా బాధల కోసం మేం పూజ చేసుకుంటుంటే పాడు చేయడానికి వచ్చావా అని కస్తూరి ఆనందరావు అంటారు. నేనొచ్చింది మీ పూజ పాడు చేయడానికి కాదు. మీ అమ్మాయి నన్ను కోటికి ఇడ్చి నా పరువు తీసింది. నన్ను వద్దనుకున్నప్పుడు నేను పెళ్లిలో పెట్టిన నగలు మాత్రం తన దగ్గర ఎందుకు పెట్టుకుంది అంటాడు. ఆ నగలు ఎప్పుడో నీ మొహాన కొట్టేశానుగా, మళ్ళీ అడుగుతున్నావేటని మైత్రి అంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. నా నగలు నాకు ఇచ్చిన తర్వాతే వెళ్తానని ఇంద్ర అంటాడు. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? నీ నగలు నీకు ఇచ్చేశాను, నీ నగల గురించి నాకు తెలీదు అంటుంది మైత్రి. ఇక అరవింద్ కూడా ఎందుకు ఇలా న్యూసెన్స్ చేస్తున్నావు అని అంటాడు. నీకు నిజం తెలీదు, కాసేపు సైలెంట్ గా ఉండు, మ్యాటర్ నీకే అర్థమవుతుందని ఇంద్ర అంటాడు. నా నగలు నాకు ఇస్తావా లేదా అని మైత్రిని నిలదీస్తాడు. మర్యాదగా వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని మైత్రి అంటుంది. ఆ పని చేయి, మీ ఇంట్లో ఉన్న నగలు వెతికే కష్టం నీకు నాకు లేకుండా పోతుంది, పోలీసులే వెతికి పెడతారుగా అని ఇంద్ర అంటాడు. ఇక పక్కనే ఉన్న ఒక ఆవిడిని లోపల నగలు వెతికి తెచ్చి చూపిస్తారా అని అంటాడు. అక్కడ ఈ ఆనందరావు బ్యాగ్ లో నగలుంటాయి. ఈ నగలు ఎలా వచ్చాయో నాకు తెలీదు, ఆ బ్యాగ్ నాదే అంటాడు ఆనందరావు. మా ఇంట్లో ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా నీ ప్లానే అని అర్థమైంది. నువ్వు వాడిన నాటకం చాలు, ఇక వెళ్ళు అంటుంది మైత్రి. నువ్వు నగలు తీసుకెళ్లి మీ నాన్నకిస్తే ఆయన చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు కదా అని ఇంద్ర అంటూ ఉంటాడు. ఇక అరవింద్కి కోపం వచ్చేస్తుంది. ఇక్కడ జరుగుతుంది అమ్మ కోసం కాబట్టి ఈ పూజకు డిస్టర్బ్ కాకూడదని నేను ఎంతసేపు సైలెంట్ గా ఉన్నానని ఇక వెంటనే వెళ్లి ఇంద్ర కాలర్ పట్టుకుంటాడు. అసలు మైత్రి గురించి ఏం వాగుతున్నావు? మైత్రి ఎలాంటిదో నాకు తెలుసు అంటాడు. మైత్రి చచ్చినా అబద్ధం చెప్పదని మైత్రిని సపోర్ట్ చేస్తూ అరవింద్ మాట్లాడతాడు. మైత్రి క్యారెక్టర్ గురించి అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అంటాడు అరవింద్. మైత్రి క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి నీ జీవితమే సరిపోదు అంటాడు అరవింద్. మైత్రి నువ్వు అనుకునేలాంటిదే అయితే నీకు డివర్స్ ఇచ్చి ఊరుకునేదే కాదు, నీ అంతు చూసే వరకు నిన్ను వదిలిపెట్టేదే కాదు. మైత్రి మంచితనం వల్లే నువ్వింకా బ్రతికున్నావు, అది మైత్రి గొప్పతనమని మైత్రిని పొగుడుతూ ఉంటాడు. మైత్రి అబద్ధం చెప్పింది, దొంగతనం చేసింది, మోసం చేస్తుందని నువ్వే కాదు, ఆ దేవుడు దిగివచ్చి చెప్పినా నేను నమ్మను అంటాడు అరవింద్. ఆ మాటలకి మైత్రి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ రివ్యూ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.